ఈరోజు మన కుష్మగారి శ్రీమాత సేవా సమితి ఆధ్వర్యంలో ఎంఎన్జే హాస్పిటల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో మన డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ భావ్య, డాక్టర్ శిల్ప గారు, వాళ్ళ టీం. అయితే క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఈరోజు ఏంటంటే ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఈ ఏరియాలో కానీ సరౌండింగ్లో కానీ కొంత పేద మధ్యతరగతి కుటుంబం అంటే ఎవరైనా కానీ ఎనీ సిటిజన్ వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి క్యాన్సర్ చెకప్ చేసుకుంటే దానివల్ల ఏమన్నా ట్రేస్ అవుట్ అయిందనుకో, మరి ఇప్పుడే డాక్టర్ గారు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే వాళ్ళకే ఫ్రీగా మనకు ఆ క్యాన్సర్కు కావాల్సినటువంటి మెడిసిన్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, దాంతోపాటు ఎంఎన్జే హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. ఎంఎన్జే హాస్పిటల్కు రెఫర్ చేసినప్పుడు చాలామందికి ఈరోజు ఏంటంటే అంటే మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. బట్ రెండు అంశాలు ఏంటంటే ఎవరన్నా క్యాన్సర్ టెస్ట్ జనరల్గా మెడికల్ చెకప్ చేపిస్తారు, బాడీ చెకప్ చేపిస్తారు, షుగరు, బీపీ ఇటువంటివి చేస్తారు. కానీ క్యాన్సర్ అంటే కొంతమంది ఏమో భయపడుతుంటారు. సేమ్ టైం అసలు వాళ్ళ క్యాన్సర్ ఉంది కూడా తెలియదు. అయినా క్యాన్సర్ టెస్ట్ ఏ హాస్పిటల్కి పోయినా కానీ జనరల్గా క్యాన్సర్ టెస్ట్ చేయమని రేర్ పర్సన్ అంటే ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు తప్ప హెల్త్ కాన్షియస్ మీద చేస్తారు. బట్ మన దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ప్రపంచంలో లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ చూసినాం మనం, అది ఊహించినటువంటి డిసీజ్. బట్ దాన్ని ఆ రోజుల్లో హరీబరీగా తీసుకున్నటువంటి మెడిసిన్, ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బట్ దాని అల్టిమేట్గా దాని ఎఫెక్ట్ ఇప్పుడైతుంది. చాలామంది కూడా చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ, అవకాశం పేదపాల ప్రజలు కానివ్వండి, మిడిల్ క్లాస్, ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది బాగా ఫైనాన్షియల్తో కూడుకున్నటువంటి అంశం. రెండోది నార్మల్గా ఈ క్యాన్సర్ ఎందుకంటే అది ఒకసారి ట్రేస్ అవుట్ అయిన తర్వాత దాని ట్రీట్మెంట్ అనేది బాగా లెంతీగా అంటే చాలా నెలల తరబడి, సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్ జరుగుతుంటే చాలామందిని మనం క్యాన్సర్ పేషెంట్ చూస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక అడ్వాంటేజు ఇప్పుడే మన డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ టీం ఏంటంటే ఇక్కడి నుంచే వాళ్ళు ఎన్రోల్ అయిన తర్వాత ఒకవేళ ట్రేస్ అవుట్ అయితే వాళ్ళు ఎంఎన్జే హాస్పిటల్కు రెఫర్ చేయడం, వాళ్ళకు కావాల్సినటువంటి ఒక మెడిసిన్ విషయంలో కానీ వాళ్ళకు ఫుల్ ప్లెజ్గా సపోర్ట్ చేసి అంటే వాళ్ళు క్యూర్ అయ్యే వరకు వాళ్ళకి ఇబ్బంది లేని వరకు, ఎందుకంటే రకరకాల స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఎంత చేసినా ఏం ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ఇది వీలైనంత వరకు దీన్ని ఉపయోగించుకుంటే పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. నేను మనస్ఫూర్తిగా ఎంఎన్జే హాస్పిటల్ యాజమాన్యానికి కానివ్వండి, అక్కడ డాక్టర్స్ కానివ్వండి, సేమ్ టైం రోటరీ, ఎందుకంటే ఒక 1,20 లక్షల రూపాయలతోని దీనికి క్యాన్సర్ పేషెంట్స్కు సంబంధించి ఏవైతే ఆ ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీతో ఇచ్చి ఇదేంటంటే నీకు ఎక్కడైనా తిరగవచ్చు. తిరిగి జస్ట్ పార్కింగ్ చేసి ఎవ్రీడే, ఇప్పుడే సిస్టర్ చెప్పింది, ఎవ్రీడే 30 మందికి బస్సులో అవ్వగలరు. 30 మందికి ఒకవేళ బస్సులో. ఇప్పుడు వీళ్ళేంటంటే రూరల్ ప్లేస్లో బ్రదర్ ఇంతకుముందు చెప్పిండు మేము ఇప్పటికే 500 ప్లేసెస్లో 500 క్యాంపులు చేసినామని చెప్పి. అయితే ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. కొంతమంది తెలిసి తెలియక ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్తారు. అలా నేను చాలామందితో హాస్పిటల్లో మాట్లాడితే దాని బిల్లింగ్ ఎంత అవుతుంది తెలుసా? 25 లక్షలు, 35 లక్షలు, 50 లక్షలు. వాళ్ళు ఏంటంటే సరే మనిషి బతుకుతాడు అనేటువంటి ఆలోచనతోని పాపం వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా వాళ్ళకున్న ఆస్తులు కూడా అమ్ముకొని హాస్పిటల్ కట్టినటువంటి రోజులను కూడా మనం చూస్తున్నాం. కానీ ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కుష్మ గారు వాళ్ళు కోఆర్డినేషన్ చేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినప్పుడు దాన్ని మనము ఉపయోగించుకుంటే వాళ్ళకు ఫ్యూచర్లో రెండోళ్ళు వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ట్రీట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఈరోజు
మరి ఎంఎన్జే హాస్పిటల్ కానీ మా డాక్టర్స్ కానివ్వండి, ఆర్గనైజర్స్ కానివ్వండి, అదేవిధంగా రోటరీ వాళ్ళు కూడా చాలా లయన్స్ వాళ్ళు, రోటరీ వాళ్ళు చాలా ప్రోగ్రామ్ చేస్తుంటారు. అంటే ఈ సోషల్ కార్యక్రమాలు కానివ్వండి, పేదవాళ్ళని ఆదుకోవడం కానివ్వండి, లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, సేమ్ టైం మెడికల్ సైడ్ కూడా పూర్తి స్థాయిలో క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక హైదరాబాదు లేకపోతే ఈ సనత్ నగర్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. లేకపోతే మీరు ఎక్కడన్నా కానీ కొంతమంది ఇప్పుడు రాజకీయాలలో ఉన్నవాళ్ళు కానీ, సోషల్ సర్వీస్లో ఉన్నవాళ్ళు కానీ క్యాంప్ పెట్టండి అంటే కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే అందరికీ బెనిఫిట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, మరోసారి కుసుమ గారికి, వారి యొక్క టీం, అదేవిధంగా మా డాక్టర్స్ బృందానికి, ఇలా మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మరి నర్సెస్ కానీ, ఆయాస్ కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు.